నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా ఒక మంచి మాట. ఆశావాదికి ఆపదలోనూ ఆశ కనిపిస్తుంది, నిరాశావాదికి అవకాశంలోనూ ఆపద కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన మొదలైందని, చైర్మన్తో పాటు కమిటీ సభ్యుల నియామకం కూడా పూర్తి చేశామని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని చెప్పారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వచ్చే నెలలో కానిస్టేబుల్ ఫలితాలు. సుప్రీంకోర్టులో లిస్టు కానీ టీఎస్ఎస్పీఆర్బీ అప్పీల్. వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు త్వరలోనే తెర. కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదలపై త్వరలోనే క్లారిటీ రానుంది. వచ్చే నెల 3వ వారంలోనే ఫలితాల విడుదల అంశం ఓ కొలికి వచ్చే అవకాశం ఉంది. నిపుణుల కమిటీ వేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీల్కి వెళ్ళింది. జరిగిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న తీర్పును సైతం సవాలు చేసినట్లు విశ్వసనీయంగా తేలింది. మరి వాళ్ళు వేసిన అప్పీల్ను సుప్రీంకోర్టులో ఇంకా లిస్ట్ కాలేదని సమాచారం. కేసు హియరింగ్కు వస్తే ఫలితాల విడుదలపై 1-2 వాయిదాల్లోనే క్లారిటీ వస్తుందని బోర్డు భావిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నిపుణుల కమిటీ తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించినట్లు సమాచారం. దీంతో పాటు సుప్రీంకోర్టు తుది తీర్పు పైన కూడా ఉత్కంఠ ఇకపోతే 30 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన. ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని వెల్లడి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మొదటగా నల్లగొండల జిల్లా కేంద్రంలో 30 కోట్లతో భవనాల శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన నల్గొండ పట్టణంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మహిళా ప్రాంగణంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. 6 నెలల్లో భవనం పూర్తి చేసి ఏడాదికి 10,000 మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తామని చెప్పారు. పనగల్ రోడ్లో మిగతా కార్యక్రమాలు కూడా చేసారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఏమవుతుంది అంటే కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్ని విధాల స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి తొందరగా జాబులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ అప్లికేషన్లు కోరుతున్నారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం వారు బాలల హక్కుల పరిరక్షణ కొరకై తెలంగాణ రాష్ట్ర కమిషన్ నిమిత్తం చైర్పర్సన్ మరియు 6 సభ్యుల, ఇందులో కనీసం 2 మహిళలై ఉండవాలని ఉద్యోగ ఖాళీలకు అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. గమనిక పైన తెలిపిన ఉద్యోగాల కొరకు అర్హతలు, యోగ్యత నియమాలు గురించిన సమాచారం పూర్తిగా వెబ్సైట్ www.cdcw.cgnic.inలో చూడవచ్చు. దరఖాస్తు చేయగలే అభ్యర్థులు పూరించిన దరఖాస్తు వారు దరఖాస్తు చేయదలిసిన దాని కొరకు ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు అన్నిటికీ 29/1/2024 నుంచి 12/2/2024 వరకు దరఖాస్తు చేయవాలని. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ విధానం కాకుండా ఇతర దరఖాస్తు ఏది అంగీకరించబడదు కాబట్టి క్లియర్గా చెప్పారు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేస్తే బాగుంటుంది. గురువు కొలుపై గురి. దేశంలో రాష్ట్ర అబ్బాయిలది 4వ స్థానం, 11వ స్థానంలో అమ్మాయిలు. గ్రామీణ యువతపై అసర్ సర్వే 2023 వెల్లడి. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల. దీన్ని కావాలనుకునే రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్త సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండడం విశేషం. దేశంలో ప్రతి 100 మంది అబ్బాయిల్లో 6 టీచర్ కొలువు సాధించడం తమ లక్ష్యమని తెలుపగా రాష్ట్రంలో 8.9% మంది ఆసక్తి కనబరిచారు. ఎందుకు అంటే పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఏ హెడేక్లు ఉండదు కాబట్టి హ్యాపీగా ఇక్కడ ఇచ్చారు. చూడండి, సొంత జిల్లాలో కుటుంబంతో ఉంటూ పనిచేయవచ్చని ఎక్కువ మంది ఈ ఉద్యోగంపై ఆసక్తి కనబరిచారని డిఈడి, బీఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. ఇదన్నమాట.
ఎటు పోవాల్సిన అవసరం లేదు, సొంత జిల్లాలోనే ఉంటారు కాబట్టి హ్యాపీ వర్క్ చేసుకోవచ్చు అందరితో పాటు ఉండి అని ఎక్కువ మంది ఈ టీచర్ జాబ్ కోరుకుంటారు. ఇది విషయం. ఇందాక చూసిందే తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ 6 సభ్యుల పదవుల భర్తీ కోసం మహిళా శిశు సంక్షేమ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన వారు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఫిబ్రవరి వరకు రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు పొడిగింపు. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం గడువు జనవరి 31తో ముగియనుంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్రం తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ 75.76% పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా 100% పూర్తి చేయాలని మనకు ఈ కమిషనర్ తెలిపారు. ఇకపోతే టీఎస్పీఎస్సీలో పూర్తిస్థాయి ప్రక్షాళన. గత ప్రభుత్వం నియమించిన చివరి మెంబర్ రిజైన్. గవర్నర్కు అరుణ కుమారి రాజీనామా లేఖ. ఈమె ఏమన్నారంటే రిజైన్ చేసే ముందు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. మా నాన్న స్వాతంత్ర సమరయోధులు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్. వారి మార్గంలో నేను, మా అన్న, చెల్లి గ్రూప్ 2 ద్వారా ఉద్యోగాలకు వచ్చాం. భూభారతి సర్వే విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ఉంటూ రాజీనామా చేసి వచ్చా. గ్రూప్ 1 పేపరు ఇతర ప్రశ్నపత్రాల లీకేజీలో సభ్యురాలిగా ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేదు. రాజకీయంగా ఏ పార్టీతో అనుబంధంగా లేను. అందుకే ఈ పదవి నుంచి ఇప్పటి వరకు తప్పుకోలేదు. నేను రాజీనామా చేయకపోతే పాత బోర్డు రద్దు సంపూర్ణం కాదన్న ప్రభుత్వ భావన మేరకు ఇప్పుడు లేఖ పంపడమైంది. వికారాబాద్ జేసీగా ఉన్నప్పుడు దాదాపు 150 ఎకరాలు, హెచ్ఎండిఏ కార్యదర్శిగా కోకాపేటలో 3000 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాను. నేను, నా భర్త విశ్రాంత ఐఏఎస్ జగన్మోహన్ ప్రభుత్వ భూములు కాపాడడంతో అప్పట్లో అక్రమంగా వాటిని పొందాలని భావించిన సాధ్యం కాని వారంతా ఇప్పుడు నాపై ఆరోపణలు చేసి ఉంటారు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని ఆమె తెలిపారు. వీసీల నియామకానికి నోటిఫికేషన్ 10 యూనివర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఆర్జీయూకేటీ మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే. మరి ఇవన్నీ ఉన్నాయి. గతంలో 2019 జూన్ జూలైలో ఉపకులపతుల పదవీకాలం ముగియగా ఆ తర్వాత 2 నెలలకు కొత్త వీసీలను గత ప్రభుత్వం నియమించింది. ఈసారి ప్రభుత్వ వీసీల పదవీకాలం ముగియడానికి ఒకరోజు ముందే కొత్త వీసీల నియామకంపై జీవో జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే 4 నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను దీంట్లో ఉన్నత విద్యామండలి వెబ్సైట్ TSCSE.ac.inలో తెలుసుకోవచ్చు. మరి అన్వేషణ కమిటీల ద్వారా ఎంపికలు. ఉపకులపతుల నియామకానికి ప్రొఫెసర్లుగా 10 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. దీనికి తోడు నోటిఫికేషన్ నాటికి 65 ఏళ్లలోపు ఉండాలి. అందిన దరఖాస్తులను విద్యాశాఖ పరిశీలించి అర్హుల పేర్లను అన్వేషణ కమిటీ సెర్చ్ కమిటీకి పంపుతుంది. ఆ కమిటీలో 3 సభ్యులు, యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, వర్సిటీ నామినీ ఉంటారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి 3 పేర్లను ప్రభుత్వానికి వారు సిఫారసు చేస్తారు. వాటిని ముఖ్యమంత్రి ఆమోదంతో గవర్నర్కు పంపుతారు. అందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఇక మిగిలినవి ఆర్జీయూకేటీ మహిళా వర్సిటీలే. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బాసరలో ఆర్జీయూకేటీకి ఉపకులపతిని నియమించలేదు. మిగిలిన వాటికి గవర్నర్ ఉపకులపతి కాగా ఆర్జీయూకేటీకి రాష్ట్ర ఆవిర్భావం దాకా అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడైన రాజ్రెడ్డి కులపతిగా వ్యవహరించారు. ఆయన వదిలిన తర్వాత నుంచి కులపతి ఎవరు లేరు. ఈ వర్సిటీకి ఉపకులపతిని నియమించాలంటే ముందుగా కులపతిని నియమించడం తప్పనిసరి. ప్రత్యేకంగా కులపతిని నియమిస్తారా, అన్ని వర్సిటీల మాదిరిగా గవర్నర్ను కులపతిగా చేరుస్తారా అన్న అంశంపై స్పష్టత వస్తేనే పూర్తి స్థాయి వీసీని నియమించడానికి వీలవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గవర్నమెంట్ది. ఇక్కడిక్కడ యూనివర్సిటీలు ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఎప్పటి వరకు పంపాలి అనంటే డాక్యుమెంటరీ రుజువుతో పాటు నిర్దేశిత నమూనాలలో బయోడేటా వివరాలతో దరఖాస్తును దిగువన తెలిపిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా 12/2/2024 సాయంత్రం 5లోగా పంపాలి.
ఇది వెబ్సైట్. అంతస్తు డాక్టర్ బిఆర్, ఫస్ట్ ఫ్లోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హైదరాబాద్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ ఉత్తర్వుల జారీ, వీళ్ళిద్దరూ అపాయింట్ అయ్యారు. నాకు తెలిసి వీళ్ళను కోదండరాన్ని సార్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే ఫిబ్రవరి వరకు రేషన్ కార్డుల కేవైసీ గడువు పొడిగింపు ఇది ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే 10 పరీక్షల ఫీజు గడువు పొడిగింపు. మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 2వ తేదీ వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష రుసుం చెల్లించాలని సూచించారు. ఇంటర్మీడియట్స్ కూడా ఫిబ్రవరి 28వ తేదీన నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేవారు 4,000 ఆలస్య రుసుంతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా తెలిపారు. విద్యార్థుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో తుది అవకాశం ఇచ్చినట్టు కూడా పేర్కొన్నారు. ఇకపోతే ఆదర్శమైన విద్య మోడల్ స్కూల్ నోటిఫికేషన్ పడింది. దరఖాస్తు ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వచ్చే నెల 22 వరకు ఇది వెబ్సైట్ తెలంగాణ MSSCGC.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీలు 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి అభ్యర్థులకు 125 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఏప్రిల్ 7వ తారీఖున 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటలకు, 7వ తరగతికి 10 నుంచి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ ఉంటాయి. మరి ఎందుకు మోడల్ స్కూల్లో పోవాలి అని అంటే ఆదర్శ పాఠశాలలో యానిమేషన్, మైక్రో ఇరిగేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, నీట్ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. స్వయం ఉపాధికి వృత్తి విద్య కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తారు. అందుకనే వాటికి అంత డిమాండ్ ఉంది. ఇకపోతే పరీక్షలంటే బలాబలాల మదింపే అని చెప్తున్నారు. తరగతి గదిలో రోజంతా ఒక పాఠ్యాంశాన్ని ఎందుకు బోధించారు? పాఠ్యాంశాల రూపకల్పన ఎలా జరుగుతుంది? పై తరగతులకు వెళ్లే కొద్దీ విషయ పరిజ్ఞానం ఎందుకు మెరుగుపడుతుంది? పాఠశాలలో పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారు? వంటి అంశాలు తెలుసుకోవాలంటే మనం ఈ కథనం చూడాల్సిందే. పాఠ్య ప్రణాళిక ప్రకారం విద్యా సంవత్సరంలో సుమారు ఆల్మోస్ట్ 225 రోజులు విద్యాలయాల నిర్వహణ కొనసాగుతుంది. దీన్ని ఆధారంగా ఒక పాఠ్యాంశాన్ని టీచర్ ఎన్ని రోజుల్లో బోధించాలో పాఠ్య ప్రణాళిక తెలియపరుస్తుంది. సెలవులు మినహాయించి పాఠ్యాంశం పూర్తి చేయడానికి ఎంత సమయం కేటాయించాలో విశ్లేషిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠం యూనిట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు నేర్చుకున్న వాటిని అంచనా వేయడమే తరగతి గది పరీక్ష ఉద్దేశం. ఎక్కువ మంది విద్యార్థులకు ఏది అర్థమైంది, ఎక్కడ వెనుకబడ్డారో ఉపాధ్యాయులు విశ్లేషించుకోవచ్చు. ఫార్మేటివ్ అసెస్మెంట్లు, సమ్మేటివ్ అసెస్మెంట్లు వార్షిక పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యాసం, నైపుణ్య స్థాయి, విద్యా విషయక పరిజ్ఞానాన్ని అంచనా వేయవచ్చు. అంతిమంగా పరీక్షలు అనేవి విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించడానికి ఉపకరిస్తాయి. ఉపాధ్యాయులు బోధన సమయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. సమాజ అవసరాలపై అవగాహన, ప్రధానంగా పిల్లల ఎదుగుదల, వికాసానికి సంబంధించిన అంశాలు, భావావేశ చలనాత్మక రంగాల్లో మదింపులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం CCE విధానం అమలవుతుంది. పాఠ్యాంశాలు పిల్లలకు సమాజ అవసరాలపై అవగాహనను పెంపొందిస్తాయి, కొన్ని నైపుణ్యాల మెరుగుదలకు ఉపకరిస్తాయి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అనేక రకాల అనుభవాలను అందించేలా పాఠ్య ప్రణాళిక ఉంటుంది. తద్వారా విద్యార్థులు మెరుగైన జీవనోపాధి పొందవచ్చు. ఇకపోతే తపన, సాధనతోటే లక్ష్య ఛేదన అని, అప్పటి వరకు విశ్రమించొద్దు అని ఈ మేడం చెప్తున్నారు. 5వసారి లక్ష్యాన్ని సాధించా అని చెప్తున్నారు. లక్ష్యాన్ని ఛేదించడానికి తపనతో పాటు సాధన అవసరమని శిక్షణ IPS అధికారిని పోరిక మౌనిక అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కొన్నిసార్లు విఫలమైన విశ్రమించొద్దని యువతకు సూచించారు. మేడం ఈనాడుతో మాట్లాడింది. 5వసారి లక్ష్యాన్ని సాధించిందట. నా చదువుకు సివిల్ సన్నద్ధతకు ఏమాత్రం పోలిక లేదు. చాలా కష్టపడ్డాను, తప్పితే ఎక్కడ నిరుత్సాహానికి గురి కాలేదు. 1 కాదు 2 కాదు 5 సార్లు సివిల్స్ పరీక్షలు రాశాను. 2022లో సివిల్స్లో ర్యాంక్ సాధించాను. IAS, IPSలో ఏది ఎంచుకోవాలన్నది తొలుత తెలుసుకోలేకపోయాను. నా తల్లిదండ్రులు నాకు స్వేచ్ఛ ఇచ్చారు.
పోలీసు అధికారినిగా రాణిస్తానని, సమాజానికి మంచి చేస్తాననే నమ్మకంతో ఐపీఎస్ ఎంపిక చేసుకున్నాను. మరి మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తా అని చెప్తున్నారు మేడం. శిక్షణ ఐపీఎస్గా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ 6 నెలల పాటు విధులు నిర్వర్తిస్తాను. 3 వారాలు గడిచింది అని, రాబోయే రోజుల్లో ఐపీఎస్ అధికారినిగా మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తాను, మహిళా సాధికారతకు కృషి చేస్తాను అని చెప్పారు. నాన్న కళను నిజం చేయాలని ఆమె ఐపీఎస్ అయ్యారంట. ఇకపోతే విద్యార్థి దశలోనే గోల్ పెట్టుకోవాలి అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు చెప్తున్నారు. విద్యార్థి దశలోనే గోల్ పెట్టుకొని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మాతృభాషతో పాటు ఇతర భాషల్లో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలి. మరి ఇంగ్లీష్ మీడియం ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉన్న నేటి సమాజంలో కన్నడ మీడియంతో విద్యను అభ్యసించి అత్యుత్తమ ఫలితాలు సాధించడం చాలా అభినందించదగ్గ విషయం. ప్రభావం. ఇకపోతే బహుభాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆయన కన్నడ లిటరేచర్ను ఆప్షనల్గా ఎంచుకొని సివిల్స్లో విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. మాతృభాషలో పోటీ పరీక్షలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. లైఫ్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడి సాధన చేస్తేనే లక్ష్యాలను చేరుకోవచ్చని, మంచి పుస్తకాలు చదవాలని, లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్లో గంటల కొద్ది గడపకుండా వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేయాలని ఆయన కోరారు. సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా పడుతుందని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే మేలు అని చెప్పారు. 7,094 నర్సు పోస్టుల భర్తీ. ఆగస్టులోనే పూర్తయిన పరీక్ష. ఫైనల్ మెరిట్ లిస్టు సైతం రెడీ. నేడో రేపో అఫీషియల్ ప్రకటన. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల పంపిణీకి ప్రభుత్వ ఆలోచన. కొత్త సర్కారులో ఫస్ట్ రిక్రూట్మెంట్. కాకపోతే నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్లో అప్రెంటిస్లు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 314, టెక్నీషియన్ అంటే డిప్లొమా అప్రెంటిస్లు 313, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఖాళీలు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయి. శిక్షణ ఏడాది. స్టైఫండ్ నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 15,028 రూపాయలు ఇస్తే, టెక్నీషియన్ అప్రెంటిస్కి 12,524 రూపాయలు ఇస్తారు. అర్హతలు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక అకాడమిక్ స్కోర్ ఆధారంగా. దరఖాస్తుకు జనవరి 31 లాస్ట్ డేట్. ఇది వెబ్సైట్ ఎన్ఎల్సి ఇండియా. అభ్యర్థుల ఎంపిక జాబితా తేదీ ఫిబ్రవరి 19. అప్రెంటిస్షిప్ ప్రవేశ తేదీలు ఫిబ్రవరి 23 నుంచి 29 వరకు. నర్సింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్లో భాగంగా జపాన్లో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు వీళ్ళు ఉపాధి అధికారి చెప్పారు. ఈ నెల 29న అంటే రేపు హైదరాబాద్లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మాధవి తెలిపారు. బీఎస్సీ, జీఎన్ఎం పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అంటే టామ్కామ్ రాష్ట్ర కార్మిక ఉపాధి కర్మాగారాల శాఖ ద్వారా జపనీస్ భాషపై శిక్షణ, అవసరమైన అదనపు నైపుణ్యాలను అందిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వీళ్ళు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంట్లో అప్రూవ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, రూరల్ మేనేజ్మెంట్ కింద విద్యార్హత 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి డిగ్రీ. లేదు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 45% అయితే ఓకే. లేదు మరి ఏదైనా క్యాట్ కానీ, ఎక్సాట్, మ్యాట్, సీసాట్, సీమ్యాట్, జీమ్యాట్, ఏటీఎంఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. సంక్షిప్త జాబితా చేయబడిన అభ్యర్థులను తుది ఎంపిక కోసం గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. చివరి తేదీ 21/4/2024. కోర్సు ప్రారంభం జూలై 2024. ఇంకోటి పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ 24-25 అకాడమిక్ ఇయర్కి 1 year రెసిడెన్షియల్ ప్రోగ్రాము. కనీసం 50% తోటి మార్క్స్ వచ్చి ఉండాలి. 45% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు. ఎంపిక
గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా సంక్షిప్త జాబితా చేయబడిన అభ్యర్థుల తుది ఎంపిక కోసం గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలువబడతారు. చివరి తేదీ 21/4. కోర్సు ప్రారంభం జూలై 2024. ఆప్షనల్ ఇంటర్నేషనల్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది. చివరిగా ప్రమాదవశాత్తు చనిపోతే ₹1,00,00,000 సాయం అని చెప్తున్నారు. రూపే కార్డు ఉంటే మరో 15 లక్షలు. ఆర్టీసీ ఉద్యోగులకు యూబీఐ వితరణ ఏడాదిగా 40 లక్షల మేర వర్తింపు. ఇప్పుడు ఒక్కసారిగా 1,00,00,000కి పెంపు. ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటికీ అవగాహన లేని ఉద్యోగులందరూ ఈ ప్రమాద బీమా గురించి దాదాపు ఉద్యోగులందరికీ తెలిసినా అది వర్తించాలంటే ఏం చేయాలన్న విషయంలో కొందరికి ఇప్పటికీ అవగాహన లేదు. తమ ఖాతాలను సూపర్ సేవింగ్స్ శాలరీ ఖాతాగా మార్చాలంటే ప్రతి ఉద్యోగి సంబంధిత బ్యాంకు బ్రాంచ్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ ఖాతాలోకి మారని ఉద్యోగులందరూ ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఈ పథకం వర్తించదు. దాదాపు ఏడాదిగా ఈ బ్యాంకు ప్రమాద బీమా వసతిని అమలు చేస్తున్నాను. ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ఇక రూపే కార్డు తీసుకోవాలని, దాన్ని ప్రతి 45 రోజుల్లోగా ఒకసారైనా ఖచ్చితంగా వాడాలన్న నిబంధన గురించి కూడా అవగాహన లేదు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఆదేశాల ప్రకారం ఈడీ కృష్ణకాంత్ చర్యలు ప్రారంభించారు. ఈ పథకం వివరాలు, ఉద్యోగులు అనుసరించాల్సిన విషయాలను తెలియజెప్తూ ఫ్లెక్సీలు కూడా రూపొందించి అన్ని డిపోలకు పంపారు. ఇకపోతే ఖాతాలు యూబీఐలోకి రావడంతో ఆర్టీసీ ఉద్యోగులకు పెద్దగా ఊరటనిచ్చే ప్రమాద బీమా లేదు. సంస్థ పరంగా అందే సాయం కూడా నామమాత్రమే. ఇలాంటి తరుణంలో సూపర్ సేవింగ్స్ శాలరీ ఖాతా ద్వారా యూబీఐ పెద్ద వెసులుబాటు కల్పించింది. గతంలో ఆర్టీసీ జీతాల ఖాతాలు మరో బ్యాంకులో ఉండేవి. 7 క్రితం ఎండీ సజ్జనర్ వాటిని యూబీఐలోకి మార్చారు. ఆ సమయంలో ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం పొందే వెసులుబాటు గురించి కూడా బ్యాంకు. ఇవి ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.